విమోచించిన ప్రేమ, మమ్మల్ని రక్తం రక్తపరాధం నుంచి తప్పించిన ప్రేమ, మమ్మల్ని నిందల నుంచి తప్పించిన ప్రేమ, మా కొరకు పరమని జీవించిన ప్రేమ, మా కొరకు ప్రవచకంగా మారిన ప్రేమ, మౌనంగా ఉన్న ప్రేమ, మా కొరకు దయాతో సర్వాన్ని అర్పించిన ప్రేమ. మా పైన మీరు కలిగిన ఈ అద్భుతమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిస్సత్తుగా మార్చబడ్డానికి మీరు మాత్రకు అయ్యాతని ప్రభా వెలి అయినారని బతుకబడినందువలన మేము నీ కొరకు ఈ దినమున నీ ప్రభా నీ యొక్క యోతను స్వాస్థంగా మార్చబడ్డాము. నిస్సత్తుగా మమ్మల్ని చేసుకున్నాం. వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ఆయన చేసిన వీళ్ళన్నింటిని బట్టి, ఆయన చేసిన వీళ్ళని బట్టి ఆయన ఆరాధించండి. ఆయన ప్రేమను తలపోసుకుందాం. ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు, ఆయన అద్భుతమైన దేవుడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. ఆయన వాడు నీ త్యాగము ఊహించండి. నీ త్యాగములకు హద్దులు లేవు.
మా కోసమయ్యా బలి ప్రేమను మేము నిర్లక్ష్యపరిచాము. నీ త్యాగాన్ని మేము అర్థం చేసుకోలేకపోయాము ప్రభా. మీరు మమ్మల్ని భరిస్తున్నారని, మీరు మమ్మల్ని సాగిస్తున్నారని, మా పాపములను బట్టి మీరు ప్రతిదినము దుఃఖపడుతున్నారని మేము గ్రహించలేకపోయాము ప్రభా. మా కొరకు యాత్రని ప్రభుత్వ మౌనమయ్యాము. నిన్ను దూషించిన హింసించిన ప్రభా, నీ ప్రేమ నీ త్యాగము మా జీవితంలో మాకు అంతనిదిగా చూపించావు తండ్రి. క్షమించండి దేవా. మా కోసం నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అనువనున హింసించే. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే. చెప్తావా?
చేతులు పైకి చాపి నీవు కాచిన రక్తధారలే నా రక్షణ కారణం. సిలువను చేరెదను విరిగిన హృదయముతోను. సిలువను చేరెదను విరిగిన హృదయముతోను. రెండు చేతులు పైకి చాపి అందరి కొరికే మళ్ళీ చెప్పుదామా? నా పాపలే ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ఆయనకు అప్పగిద్దామా? నా కొరకు బలి అయ్యావు. మమ్మల్ని మన్నించు దేవా, మమ్మల్ని క్షమించయ్యా. ఈ యాత్రని నీ శరీరముపై నీ దేహంపై పడిన ప్రతి దెబ్బకు ఇక నా పాపములు కారణము, నా నిర్లక్ష్య స్వభావమే కారణము. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాము అయ్యా. నీ ప్రేమను మేము నిర్లక్ష్యపరిచాము, నీ ప్రేమను మేము హేళన చేశాము తండ్రి. నీ సహనాన్ని మేము అలసుగా తీసుకున్నాము ప్రభువా. నా తండ్రి అయినా మా అందరి కొరకు ప్రభు నీ చేతులు చాపుతూనే ఉన్నాం. ఈ సమయంలో మన బలహీనతలు, మన దోషములు ఆయనకు తెలుసు. అన్నింటి ఏది కూడా దాచబడినది లేదు. నువ్వు నడిచిన మార్గము, చేసిన క్రియలు ఈ సంఘం అడుగుతామా? శుద్ధ హృదయం నాకు ఇవ్వయ్యా తండ్రి. స్థిరమైన మనసు నాకు దయచే ప్రభు. నీ రక్తంతో నన్ను కడిగయ్యా. ఓ ఇమానియేలు దైవమా, నా కొరకు ఇంకా నీ రక్తము ప్రవహిస్తూనే ఉన్నది మా మధ్యలో. ఆ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. మమ్మల్ని కడుగవా అయ్యా, మమ్మల్ని కడుగవా. నేను పాపం చేశాను, నేను దోషినై ఉన్నానని ఒప్పుకున్నాను. ఇక ప్రభు నా పాపములు, నా అతిక్రమములు నీకు తెలుస్తాయి ప్రభు. నా దోషములు, ఇక నా నిర్లక్ష్య స్వభావము, ఇక నేను దూరపరుచుకున్న రీతి, నిన్ను కాదని నేను అయ్యా తన ఇష్టానుసరిగా బ్రతికిన రీతి నీకు అన్ని కూడా తెలిసే ఉన్నాను. ఆయన ఎదుట నేను లోపడిపోతున్నాను, నన్ను నేను ప్రవర్తించుకుంటున్నాను. నన్ను పవిత్రపరచవా, నీ రక్తంతో నన్ను కడగవా. నన్ను శుద్ధ హృదయం నాకు కలిగజేయను. స్థిరమైన మనస్సు నాకు ఇవ్వయ్యా. దావీదు అడిగినట్టుగా నా దోషం పోనట్లు నన్ను కడుగు, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచు. దేవా, నా శుద్ధ హృదయం కలిగజేయి. స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించయ్యా.
సమతి గల మనసును కలిగజేసి నన్ను దృఢపరచు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. నీ ఆత్మను తిరిగి నాకు దయచేయి. కోల్పోయిన నీ మహిమ నాకు అనుగ్రహించయ్యా. అడుగుదామా? థ్యాంక్ యూ యేసు. లార్డ్, నిన్ను ఆశ్రయిస్తున్నాను ఈ సమయంలో. నీ వాత్సల్యం, నీ వాక్కుల్యం, నీ కృప కనికరం చూపించే నా మీద నీ చేతులకు సరెండర్ అయిపోతున్నా నేను. వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. తెరిచడగాలి. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. ఒప్పుకుందామా? పాపము చేశాను, దోషినైయున్నాను, పాపము చేశాను, ఒప్పుకోవాలి. అని కనికరించువాడు. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే. నీకంతా తెలుసయ్యా. తెలిసి ఉన్నది నా పాపములే, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఒప్పుకోవాలి, నోరు తెరవాలి. శుద్ధ హృదయం కలుగచేయుము. శుద్ధ అని నేను కలుగుతున్నాను ఈ సమయంలో. కలుగచేయుము. శుద్ధ హృదయం కలుగచేయుము. నాలో నా
అందరూ రెండు చేతులు పైకి చాపి దావీదు అంటాడు, తండ్రి యో ప్రభా, నీ కుమారుడు నడిపించుకున్నట్టుకు నేను యోగ్యుడు కాదు. ఎందుకంటే నీ ప్రాణాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నీ ప్రాణాన్ని మా కొరకు వెలగ అర్పించావు, నీ సమస్తమును నా కొరకు ఇచ్చేస్తావు కదా ప్రభా. కానీ మేమే నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు. ఇవను నా హృదయానుసారుని దావీదు అని చెప్పినప్పటికీ కూడా దావీదు ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక పాపంలో పడి తన కన్నీళ్లతో తన పరపును తేన చేసుకునేంతగా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తన హక్కుని చేర్చుకున్న దేవుడు ఆయన. ఏ దినమున నువ్వు నేను అడగాలి, ప్రభా నేను ఎదుట నేను నీతిమంతుడిగా నేను ఎంత మాత్రం నా క్రియల వల్ల నేను కాలేను, కానీ ఈ సమయమున నేను తప్పిపోయిన గొర్రె వల్ల నేను గోత్రవ తప్పి తిరిగి నీ పాదల చింతకు వచ్చినాను. తప్పిపోయిన కుమారుడు వల్ల నీ పాదల చింతకు నేను వస్తున్నాను. నువ్వు నాకు వాగ్దానం చేస్తావు ప్రభా. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఇగో నువ్వు ఒకవేళ పాపములు ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతిని నిన్ను నన్ను పవిత్రులుగా చేయడానికి ఆయన ఈ సమయమున మన మధ్యలో ఆయన రెండు చేతులు ఆయన హృదయములు చాచి ఉన్నాడు కనుక నువ్వు నేను ఈ మాట చెప్పగలిగితే ఆయన నిన్ను నన్ను కడగడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఇమానియుల రక్తము మన మధ్యలో ఇంకా కూడా ప్రవహిస్తూనే ఉండగా ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దామా, చెప్పుదామా. నా పాపంలో ఒప్పుకుంటున్నాను నీ సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో నిజముగా పశ్చాత్తాప పంటే నీ కనికరమేమయ్యా తండ్రి, నీ కృపకు పాత్రుడిగా చేయయ్యా నన్ను అన్నాడు. నేను శాపగ్రస్తుడిగా ఉండకూడదు, నేను శాపగ్రస్తుడిగా ఉండడానికి ఇష్టపడట్లేదు. నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నావని, నన్ను ప్రేమిస్తున్నావని అర్థం చేసుకుంటున్నాను. బిగ్గరగా చేసుకోవద్దు అని లోపడిపోతే ఆయన ఆశీర్వదించబడాలి. ఆయన త్యాగము అర్థం చేయించబడాలి. ఆయన ప్రేమ నీ హృదయంలో నింపువాడు. ఆయన ప్రేమతో నిన్ను నింపువాడు. వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దైవమా, ప్రతి హృదయాన్ని తాకినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన బండబారిన ప్రతి హృదయము అతని కఠినమైన హృదయములను మీరు పగలగొట్టినందుకు స్తోత్రములు తెలియజేస్తున్నాం. తోమావలే ప్రభా, అయాతని ప్రభా, మేము నిన్ను చూడకుండా మేము అయాతని నమ్మలేని స్థితి లేని మేము ఉండకుండాట్లుగా మాకు విశ్వాసాన్ని అనుగ్రహించి ప్రభా. ఇగో నాన్న, ఇగో తండ్రి ప్రభా, నీ చేతులకు మేము లొంగిపోతున్నాం. ఇగో తండ్రి, ఇంతవరకు మేమే అనుకున్నాం ఇగో మా క్రియల వల్ల మేము మంచి వాళ్ళము చెడ్డళ్ళము, మేము మంచి వాళ్ళము అని మేము అనుకున్నాం ఇంతవరకు. కానీ ప్రభా, మా క్రియలు మంచివి, ఇగో మురికి గుండెల వల్లే ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. నీ ఎదుట మేము ఎంతో మాత్రం అర్హులము కాలేము. కానీ నీ నీతిని మాకు అనుగ్రహించి, నీ కృపను మాకు అనుగ్రహించి, నీ నీతి వస్త్రాన్ని మా మీద తోడికి ఈ దినమున మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చినందుకు స్తోత్రములు, మమ్మల్ని కడిగినందుకు స్తోత్రములు, నీ రక్తంతో మమ్మల్ని అందరి సమయంలో తడిపినందుకు స్తోత్రములు.
అలనాడు సౌలును పౌలుగా మార్చి యువతని సౌలును నీ ప్రేమకు దాసోహముగా చేసుకున్నట్టుగా ఈ సమయంలో మమ్మల్ని నీ ప్రేమతో నింపి ఈ ప్రభు దాసోహముగా మమ్మల్ని చేసుకునండి. నీ ప్రేమను మాకు అర్థమైనా తెలియచేయండి. నీ ప్రేమను బట్టి, నీ త్యాగమును బట్టి, మాటలను చూపిన అద్భుతమైన అదులైన కృపను ప్రేమను బట్టి నీ ప్రేమకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీలా ఎవరు ప్రేమించగలరు? నీలా ఎవరు కృప చూపించగలరు? నీ కనికరము ప్రభ అది తరతరములు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. నీ కృప శాశ్వత కాలము మా మీద ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. నిన్ను ప్రేమించు వారిని, నిన్ను వెంబడించు వారిని, నిన్ను ఆశ్రయించు వారిని విడువని దేవుడుగా మా ఇంటిలో మీరున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. చిరడే నేస్తున్నాము. ఈ స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి